డబ్బులిచ్చి ఓట్లు వేయించుకునే వారిని చూశాం. డబ్బులిచ్చి పదవులు తెచ్చుకునే వారిని చూశాం. కానీ డబ్బులిచ్చి మరీ కొట్టించుకునే వారిని ఎక్కడైనా చూసారా? బాలీవుడ్ హీరోయిన్ గౌహర్ ఖాన్ అదే చేసింది. ఇండియాస్ రాస్టర్ ఫినాలే డయాస్ పై జరిగిన ఘటన ఫ్యాబ్రికేటెడేనని తేలిపోయింది. జనంలోకి పొట్టి దుస్తులతో వస్తావా అంటూ ఓ యువకుడు గౌహర్ ఖాన్ చెంప చెళ్లుమనిపించడం అంతా హంబక్కేనని, పక్కా స్క్రిప్ట్ ప్రకారం నడిచిందని వెలుగులోకొచ్చింది. గౌహర్ ఖానే పబ్లిసిటీ కోసం డబ్బులిచ్చి అలా చేయమని చెప్పిందిట. ఆడియన్స్ జేబులు దొంగిలించే క్రియేటివిటీ, ఇది పబ్లిసిటీ. పబ్లిసిటీ కోసం దేనికైనా రెడీ అంటున్నారు సెలబ్రిటీస్. రియాలిటీ షోలలో జరిగేవన్నీ రియల్ కాదని మరోసారి రుజువైపోయింది. బాలీవుడ్ నటి గౌహర్ ఖాన్ కూడా ఇదే బాటలో నడిచింది. గౌహర్ ఖాన్ పై దాడి చేసిన యువకుడు మహ్మద్ అఖిల్ మాలిక్ మీడియాకు విషయాన్ని చెప్పేంత వరకు అంతా నిజమే అనుకున్నారు. కొంత డబ్బుతో పాటు దబాంగ్ 3 చిత్రంలో అవకాశం కూడా ఇప్పిస్తానని గౌహర్ హామీ ఇచ్చిందని అఖిల్ మాలిక్ చెప్పాడు. ఇంత జరిగినా గౌహర్ ఖాన్ మాత్రం అలాంటి ఒప్పందమేదీ లేదని, మాలిక్ ఎవరో తనకు తెలీదని ట్విట్టర్లో గడుసుగా సమాధానమిస్తోంది. జేబులు దొంగిలించే క్రియేటివిటీ, ఇది పబ్లిసిటీ. యాభై లక్షల సినిమా తీసి 50 కోట్ల